వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, మీరు ఆఫ్ ది రికార్డ్ నాతో ఒక మాట అన్నారు. ఏంటి సార్ ఈ రైస్ కార్డు ఏంటిది అంటే చద్దన్నం నవీన్ అని చెప్పేసి అన్నారు. అసలు మన వాళ్ళు ఈ మధ్యకాలంలో చూస్తే చద్దన్నం అంటేనే పక్కన పెట్టేసేస్తా ఉన్నారు, నైట్ది ఇప్పుడు మేము తినం అనేసి. కానీ ఇదే వచ్చేసేసి 5 స్టార్ హోటళ్లలో 600 రూపాయలు 700 రూపాయలకు అమ్ముతా ఉన్నారని విన్నాను. ఏంటి దాని అంత ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు అంత కాస్ట్, అదేవిధంగా దాని వల్ల ప్రయోజనాలు ఏమున్నాయి? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీని వాల్యూ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా అమ్ముతున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు దానికి ఒక మంచి పేరు పెట్టారనమాట. అంటే నీట్ గా ఒక కొత్త చద్దన్నం అనట్లేదు. మీరు అదే ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ పిల్లాడికి వరకు ఇంటర్మీడియట్ పిల్లాడికి చద్దన్నం అని అనుకో, లేదు నాకు పిజ్జా కావాలి అంటాడు. సో వాళ్ళు ఏం చేశారంటే ఫర్మెంటెడ్ కర్డ్ రైస్ చాలా మంచి నీట్ గా లేబుల్ పెట్టారనమాట. సో ఇప్పుడు మనం చూస్తే మన తాతల జనరేషన్ లో వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి పొలానికి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు హ్యాపీగా నడుచుకుంటారు, వెళ్ళి వచ్చేవాళ్ళు. వాళ్ళకి అసలు బైక్ లేదు, బైక్ తెలియదు. అది ఒక్కసారి కాదు 3 సార్లు వెళ్ళారు. పొద్దున్న వెళ్ళి నీళ్లు పెట్టి రావడం, రైట్, మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకోవడం, మళ్ళీ రాత్రి వెళ్ళి మళ్ళీ నీళ్లు పెట్టడం, లేదా బావిలో నీళ్ళు తీసే పంపులో పోయడం, ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక 20-30 కిలోమీటర్స్ వాళ్ళు హ్యాపీగా నడిచేవాళ్ళు. వచ్చాక కూడా అసలు ఏం కంప్లైంట్ లేదు. అదే మీరు ఇప్పుడు పిల్లాడికి ఒక రోజు ఆటో రాకపోతే నడుచుకుని రారని అంటే వాడికి వచ్చాక రాత్రి మొత్తం కాళ్ళు నొప్పేస్తుంది, నరాలు ఎగ్జాక్ట్లీ. సో ఈ నరాల బలహీనత రావడానికి బేసిక్ గా కారణం ఏంటంటే మనం తినే ఫుడ్ లో B12 అనేది లోపించడం అనమాట. రైట్. సో ఈ B12 కి ద బెస్ట్ సోర్స్, అందుకే అంటారు కదా పెద్దల మాట చద్దన్నం మూట అని అంటారు కదా. రైట్. సో ఆ చద్దన్నం కనుక మన డైట్లో మనం అడాప్ట్ చేసుకుంటే ఈ B12 డెఫిషియన్సీ అనేది పూర్తిగా పోతుంది. B12 డెఫిషియన్సీ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? అంటే నరాల బలహీనత, ఇంకా ఏమేమి? ఎనర్జీ ఉండదు అనమాట, చాలా డల్ గా ఉంటారు. రైట్. సో ఈ రెండు మేజర్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఎనర్జీ ఉండకపోవడం బట్టి చాలా డల్ గా ఉండడం, ప్లస్ నరాల బలహీనత. అంటే బేసిక్ గా చెప్పాలంటే మన బాడీలో ఉండే కమ్యూనికేషన్ సిస్టమ్, ఇప్పుడు మీరు చూస్తుంటారు, మన ఒక 10 years బ్యాక్ మీరు చూస్తుంటే వర్షం పడ్డది అనుకోండి, తెల్లారి ల్యాండ్ ఫోన్లు అన్ని డెడ్ అయిపోయాయి. ఆ కేబుల్ తెగిపోవడం వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది పూర్తిగా నశించిపోయింది. సో సేమ్ అదే విధంగా మనకి కమ్యూనికేషన్ అనేది పోతుంది, ఎనర్జీ అనేది పోతుంది అనమాట ఈ B12 డెఫిషియన్సీ వల్ల. సో అది మళ్ళీ మనం రీగెయిన్ చేయడానికి మనం ఈజీగా మనం ఇంట్లోనే మనం చేసుకునే ఈ ఫర్మెంటెడ్ కర్డ్ రైస్ ప్రాసెస్ని నేను నీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా మీరు చేయండి, చాలా హ్యాపీగా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఏంటంటే ఒకప్పుడు 60 ఏళ్ళు 50 ఏళ్ళు అట్లా ఉన్న వాళ్ళకు చూస్తూ ఉంటాం, అరికాళ్ళలో మంటలు తిమ్మిర్లు ఇట్లా పడుకొని లేవగానే అసలు అడుగు కింద పెడితే ఏదో సూదులతో గుచ్చేట్లుగా వస్తూ ఉంటుంది. ఇది వచ్చేసేసి B12 విటమిన్ అనేది లోపించడము ఒక నిశ్శబ్ద సునామీకి కూడా దారితీసే విధంగా ఉంటుంది అంటూ ఉంటారు మన బాడీలో. సో ఒకసారి ఇది ఇంత కాస్ట్ అంటే మీరు మళ్ళీ 5 స్టార్కి వెళ్ళేసేసి అక్కడ 500-600 పెట్టే విధంగా కాకుండా ఆ 5 స్టార్ హోటల్లో వచ్చేదానికంటే టేస్టీగా ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు లైవ్ ప్రాసెస్ చూద్దాం. ప్లీజ్ సార్. సో దీని ప్రాసెస్ ఏంటంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ నైట్ రైస్ కుక్ చేసుకోవాలి. నార్మల్గా మనం చేసుకునే ప్రాసెస్లో నైట్ రైస్ కుక్ చేసుకోవాలి. యూజువల్గా మనం ఏం చేస్తామంటే రాత్రి పెరుగు తోడేస్తాం, అంటే కొన్ని పాలు తీసుకుని పాలలో కొంచెం పెరిగేసి దాన్ని అలాగే క్లోజ్ చేసి పెడతాం. సో కాంబినేషన్ ఏంటంటే ఈ రైస్ని మనం ఈ బౌల్లో వేసేసుకుందాం. రైట్. వేసేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే దీంట్లో అంటే రాత్రి కనుక మీరు కుక్ చేసిన రైస్ ఉంటే కనుక అది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దాన్ని ఇట్లా మొత్తం ఫ్రీగా చేసుకొని దాంట్లో పాలేసేయాలి. రైట్. పాలేసి ఆ పాలల్లో మనం పెరుగు వేయాలన్నమాట. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ పెరుగు తోడు అనేది అన్నంలో చేస్తున్నాం అనమాట. సో ఆ పెరుగు తోడుకోవడానికి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా కూడా అన్నంతో కలిపి జరుగుతుంది అనమాట. సో ఇలా జరగడం వల్ల అందుకే దీన్ని మనం ఫర్మెంటెడ్ కర్డ్ రైస్ అంటున్నాం. అంటే మామూలుగా మనం కర్డ్ రైస్ అంటే ఏంటి, జస్ట్ అప్పటిదప్పుడు అన్నానికి పెరుగు కలుపుకొని తింటాం. ఇప్పుడు అలా కాదనమాట. ఏం చేస్తాం, రాత్రి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రాత్రి అన్నం వండేసి ఆ అన్నం చల్లారిన తర్వాత దాంట్లో సరిపడా పాలేయాలి. పాలు వేసిన తర్వాత ఆ పాలు తోడుకోవడానికి కొంచెం పెరిగేయాలన్నమాట. అంటే ఈ పెరుగు తోడుకునే ప్రాసెస్లో అన్నం దాంతో కంబైన్డ్గా ఉందన్నమాట. సో దీన్ని అలాగే మూత పెట్టేసి నైట్ మొత్తం వదిలేసేయాలి. నైట్ మొత్తం వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా
బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే చాలా చాలా మంచిది అనమాట. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇడ్లీలు తిన్నారనుకోండి, 11:30కి మళ్ళీ ఆకలేస్తుంది. అప్పుడు ఒక కప్పు కాఫీ తాగడం, టీ తాగడం చేస్తారు. అదే మీరు ఒక బౌల్, ఇంత చిన్న బౌల్ ఫర్మెంటెడ్ కర్డ్ రైస్ తింటే మీకు 12:30, 1 వరకు కూడా అసలు ఏమీ ఆకలేదు. ఇప్పుడు యూఎస్ లో కూడా ఈ కర్డ్ రైస్ ని, ఫర్మెంటెడ్ కర్డ్ రైస్ ని అమ్ముతా ఉన్నారు. మన దగ్గర కూడా 5 స్టార్ హోటల్స్ లో అమ్ముతున్నారు. మన దగ్గర అంటే మన వాళ్ళకి ఎట్లాగో అలవాటు ఉంది, కానీ మన కల్చర్ ని అక్కడ కూడా ఫాలో అయిపోతా ఉన్నారు. అన్నం చల్లారిన తర్వాత దాంట్లో సరిపడా పాలు పోసి, ఆ పాలల్లో కొంచెం పెరిగేసి, తోడుకి పెరిగేసి దాన్ని క్లోజ్ చేసేసి నైట్ అలా పెట్టేసేయండి. నైట్ మొత్తం వదిలేసేయండి, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని ఈ గ్రీన్ చిల్లీ పీసెస్, అంటే మీరు ఒకవేళ ఓకే అనుకుంటే డైరెక్ట్గా కూడా అంచుకు పెట్టుకుని తినేసేయచ్చు, లేదు కావాలంటే కలిపేసుకోవచ్చు. రాయలసీమ సైడ్ మంచిగా మిరపకాయ పెరుగన్నంలో పెట్టేసి తినేస్తూ ఉంటారు. ఆనియన్, సో తర్వాత ఈ ఆనియన్ కూడా దీంట్లో వేసేసేసుకోవాలి. చాప్ చేసిన ఆనియన్ ఉంది కదా, ఇది కూడా ఈ ఫర్మెంటెడ్ కర్డ్ రైస్లో వేసేసుకోవాలి. మీకు ఒకవేళ కావాలనుకుంటే మార్నింగ్ ఇంకొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు మరీ థిక్గా ఉందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మన ఇంట్లో రైట్ ఈ నరాల బలహీనత ఏదైతే ఉందో దానికి చెక్ చెప్పడానికి ద ఈజీ అండ్ ద బెస్ట్ రెమెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం. సో దాంతో పాటుగా మీకు జనరల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా ఇన్సోమ్నియా ఇలాంటి ఏదైనా ఛాలెంజెస్ సివియర్గా క్రానిక్గా కనుక ఉంటే కనుక మీరు మమ్మల్ని డైరెక్ట్గా సంప్రదించవచ్చు ఈ స్క్రీన్ పైన ఉన్న నంబర్తో. సో మీ ఛాలెంజ్, మీ స్టేట్ ఎట్లా ఉంది, మీరు ఎంత తీవ్రంగా ఉంది అనే దాన్ని బట్టి మీకు యోగిక్ థెరపీస్, న్యాచురోపతి థెరపీస్ ద్వారా మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్, పర్మనెంట్ సొల్యూషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎటువంటి మెడిసిన్ అంటే సింగిల్ ట్యాబ్లెట్ కూడా లేకుండా మీరు మీ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి మేము మీకు ఒక ప్యాకేజెస్ అనేవి ఇస్తూ ఉంటాం. సో దానికి మీరు ఆ స్క్రీన్ పైన ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో మనం ఇది వచ్చేసేసి మనం ఆల్రెడీ అంటే ఆడియన్స్ గమనించాల్సింది ఏంటంటే, మీకు లైవ్లో చూపించడం కోసం మేము నైట్గానే రాత్రే ఇది నానబెట్టేసేసి చేసామన్నమాట ఈ పెరుగన్నము. సో ఇప్పుడు మీరు ఉదయం ఒకవేళ ప్రాసెస్ చేసుకుంటే వాళ్ళు సాయంత్రం కానీ నైట్ కానీ తినచ్చు. ఓకే, ఒకసారి అది టేస్ట్ ఎట్లా ఉందో చూద్దామండి. బట్ ఐడియల్లీ ప్రిఫరబుల్ ఏంటంటే మీరు నైట్ ప్రిపేర్ చేసేసుకొని మార్నింగ్ ఎంటీ స్టమక్లో బ్రేక్ఫాస్ట్ కింద తినడం అనేది చాలా చాలా మంచిది. అంటే రిజల్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. మీకు కావాలంటే కొంచెం మళ్ళీ కర్డ్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. మంచిగా ఒకప్పుడు పల్లెలలో ఈ విధంగానే హ్యాపీగా తినకుండా చేలమ్మడి అంత కూర్చొని తింటా ఉన్నారు. అట్లాంటిది మళ్ళీ పాత ట్రెండ్ వచ్చేసింది. సో షర్ట్లు, ప్యాంట్లు పాతకాలం మళ్ళీ కొత్తగా ఎట్లా వేస్తూ ఉన్నారు, బూట్ కట్ ప్యాంట్లు. అట్లా ఫుడ్ అలవాట్లు కూడా చేంజ్ చేసేసుకుంటే ఈ డిసీజులు అనేది మన దగ్గర కూడా రావు అన్నట్లుగా తెలుస్తాం. అంటే మన కల్చర్ అనేది ఇండైరెక్ట్గా మనకి చాలా వాల్యూస్ యాడ్ చేస్తూ మనని హెల్దీగా ఉంచడానికి డిజైన్ చేయడం జరిగింది. మనం ఏదో కొత్త పోకడలు అని చెప్పి ఎటెటో వెళ్ళిపోతున్నాం, కానీ మన కల్చర్లో మనకు ఎవ్రీథింగ్, అంటే ఎస్పెషల్లీ మనిషి హెల్దీగా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బతకాలి అంటే మనం మన ఎస్పెషల్ ఇండియన్ కల్చర్ని కనుక మనం ఫాలో చేసినట్లయితే చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. సో మళ్ళీ ఇంకోసారి చెప్పాలంటే నైటే ఒక బౌల్లో వచ్చేసేసి రైస్ పెట్టేసి అందులో దానికి తగినంత పాలు వేసేసి కొంచెం పెరుగు తోడేసేసారు. తర్వాత మార్నింగ్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే కొంతమంది అట్లానే నంజేసేసుకుంటూ ఉంటారు. సో మిర్చిని కూడా ఇది చేసేసుకున్నాం అంటే టేస్ట్ బాగుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసాము. నరాల బలహీనత కావచ్చు, లేదంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి కావచ్చు, ఇదంతా కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి అంటారు. ఇంకా ఏదైనా మీకు డిసీజులకు సంబంధించి డైట్, ఎట్లాంటి డైట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మాట్లాడాలి అని అంటే డాక్టర్ ఓం ప్రకాష్ గారి కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. వ్యూయర్స్కి నేను ఎస్పెషల్లీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఇంట్లో చిన్న పిల్లలకి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. వాళ్ళకి అలవాటు చేయండి. వాళ్ళకి తెలియదు, మీరు చెప్పలేదు అనుకోండి అసలు అది మొత్తం కనుమరుగైపోతుంది. పిజ్జాలు బర్గర్లు అయిపోతుంది అంతే. పిజ్జాలు బర్గర్లే వాళ్ళు కూడా బర్గర్ లాగా తయారైపోతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.